శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ముక్తావిద్రోమహిమణేలధవలచ్చాయి ముఖేశ్చరక్షణై యుక్తావిందో నిబద్ధనరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం కుశకశం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తేర్వహం తీం భజే. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మధిగోచరः పరారయత్తస్యద్బర్గాస్తద్వరేణ్యముపాస్మహే. సర్వం వేదమాత గాయత్రీ కటాక్షఫలసిద్ధ్యర్థం. గురువుగారు ఎప్పుడు చూసినా ఆర్థికమైన విషయాల గురించి లేదా కోర్టు వ్యవస్థల గురించి మాత్రమే మీరు చెప్తున్నారు. విద్యార్థులకి స్కూల్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి కాస్త విద్యలో తక్కువగా ఉన్న వారికి, అదేవిధంగా చదివింది మర్చిపోవడము, ఇది వరకు బాగా చదువుతూ డల్ అయిపోవడము, ఉన్నట్టుండి తను మొత్తం తన యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా చాలా తక్కువ స్థాయిలో విడిచిపెట్టి చెడు స్నేహాలకు లోనయ్యి బాగా చదవడం వ్యక్తి సి గ్రేడు డి గ్రేడ్లోకి మారిపోతూ ఈ యొక్క రాశి ప్రభావాల ఫలితంగా ఏమైనా వీరికి జరుగుతున్నాయా? మేషం నుంచి మీనం వరకు కూడా విద్యార్థులు ఎటువంటి మంత్రాన్ని రోజు పఠించుకోవడం వల్ల విద్యలో మెరుగైనటువంటి స్థితిగతులు కలుగుతాయి? వీరు ఏ దేవతారాధనలు చేయడం వల్ల విద్య అనేటువంటిది అభ్యసిస్తుంది? అన్నిటికంటే ముఖ్యమైనది విద్యే కాబట్టి అటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువుకోవడానికి, చదివింది గుర్తు ఉండడానికి, మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి, అదేవిధంగా నిరుద్యోగులకి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం రాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 10, 2, 5 మార్కులతో శృతిలో మీ ఉద్యోగాన్ని కోల్పోతున్నటువంటి వారికి ఇలా కేవలము ఈ ఎపిసోడ్లో విద్యార్థులకి నిరుద్యోగులకి సంబంధించిన విషయాన్ని మనం చర్చిద్దాం. మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ రాశి వారు ఎటువంటి ఆరాధన చేయాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా విద్య చక్కగా అభ్యసించడం అనేటువంటి పూర్తి విషయాన్ని మనం చర్చించుకుంటూ అసలు విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే చదువుని ఎప్పుడు చదువుకోవాలి, ఏ సమయంలో చదువుకోవాలి అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా మనం చర్చిద్దాం. విద్యార్థులు చదువుకునే టైము తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30లోగా చదువుకోవాలి. ఏ విధంగా చదువుకోవాలి అనేది ప్రతి రాశి వారికి కూడా చదువుకునేటువంటి సమయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. మిథున్ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ సంవత్సరంలో గురుడు కాస్త నీచ స్థానంలో ఇబ్బందిదాయకంగా చూస్తున్నా సరే విద్యార్థులకు చదువుకోవాలి, నా స్నేహితులను మార్చాలి, నా స్థితిని మార్చాలి, నా యొక్క వాతావరణాన్ని మార్చుకోవాలని కుతూహలంతో ఎక్కువ ఉంటారు. అంటే కొత్త ఫ్రెండ్స్ని ఏర్పరచుకోవడం, బాగా చదువుతున్న వాళ్ళ దగ్గరే ఎక్కువసేపు కాలం గడపడం, చదువుకున్నటువంటి విలువ తెలుసుకోవడం అనేటువంటిది జూలై 29 నుంచి ప్రారంభమవుతుంది. మనం చదవరా అని చెప్పవలసిన అవసరం పిల్లవాడికి, మిథున రాశి వారికి వచ్చేటువంటి జూలై 29 నుంచి లేదు. అతనే చదువుకుంటాడు. అతను ఇప్పుడు వరకు 35-40 మార్కులు వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు 60-70 వరకు కూడా వారంతట వారు ఓర్గా శ్రమించి ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఒక శుభ పరిణామంగా మిథున రాశి యొక్క పిల్లలకు చెప్పవచ్చు. అయితే మిథున రాశిలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వచ్చేటువంటి జూలై 19వ తారీఖు నుంచి మంచి వాతావరణాలు ఏర్పడడం వల్ల వీరు ఎక్కువసేపు చదువుకోవడానికి, ఒంటరిగా ఉండడానికి, పుస్తకాలకు సంబంధించి లేదా కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఫ్రెండ్స్తో మంచి ఫ్రెండ్సే వీరికి ఎదురవుతున్నారు. చెడు స్నేహాలు చేసే వాళ్ళకి కలిసేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎక్కడైనా సరే మంచి చెడు రెండు ఉంటాయండి, కానీ మంచిని మాత్రం వీళ్ళు ఎక్కువ శాతం తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ జూలై 19వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు, అంటే 2027 ఫిబ్రవరి 3వ తారీఖు వరకు కూడా మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే వీళ్ళు చూస్తున్నారు. ఇది ఒక శుభ పరిమాణం. పైగా వీరు
ఆలోచన, డ్రెస్ సెన్స్ కూడా మార్చేటువంటి అవకాశం. నేను నీట్గా కనబడాలి, నేను ఒక చోటకి వెళ్తున్నానంటే నేనే అందరికంటే గ్రేట్గా కనబడాలి, నేను సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అవ్వాలి, ఇటువంటి ఆలోచన కొత్త కొత్తమైన ప్రొడక్ట్స్ మీద కొత్తదనంగా కనిపించాలి అనే తాపత్రయం మీద ఆధారపడుతూ ఉంటారు. వీరు వారి యొక్క స్థితిని నిలబెట్టుకోవడానికి, వారికి పాజిటివ్ ఎనర్జీస్ రావడానికి మిథున్ రాశిలో ఉన్నటువంటి పిల్లలు ప్రతిరోజు కూడాను స్నానం ఆచరించిన తర్వాత మేధా దక్షిణామూర్తి యొక్క ప్రతిమ కన్నా నమస్కారం చేయండి. అంటే ఒక ఫోటో పెట్టుకుని అతను ఉత్తరం వైపుగా ఉండాలి, దక్షిణం వైపుగా స్వామివారి ఫోటో చూస్తూ ఉండాలి. ఆ స్వామివారిని చక్కగా పసుపు పుష్పాలతో అర్చన చేసుకోండి. పసుపు పుష్పం మాత్రం పైన పెట్టండి. ఒకవేళ మీకు అనుకూలంగా ఉంటే మేధా దక్షిణామూర్తి దేవాలయాన్ని దర్శనం చేయండి. ఏ రోజు? బుధవారము, గురువారము 2 రోజులు కూడా దర్శనం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతూ ఉంటారు. అంటే మనకి అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వినియోగించుకోవాలి అంటే మీ మనసు చంచలం కాకుండా ఉండాలి. దీనికి అధిపతి అయినటువంటిది మేధా దక్షిణామూర్తి. కాబట్టి మిథున్ రాశి వారు మేధా దక్షిణామూర్తిని ఆరాధన చేయండి. మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినండి. మేధా దక్షిణామూర్తి అష్టోత్తరం మీరు యూట్యూబ్లో అన్నీ ఉన్న మాధ్యమాలు వాటిలో వింటూ పిల్లవాడి చేత గురువారం ఉదయం ఒక పసుపు పుష్పం మొత్తం అత్యంత అష్టోత్తరం అంతా చదివేంత వరకు ఒక పుష్పం చేతిలో పెట్టుకోమండి. మొత్తం అష్టోత్తరం అంతా పూర్తయిన తర్వాత దక్షిణామూర్తి అర్పితమస్తు అని చెప్పి స్వామివారి యొక్క ఫోటో పైన పుష్పం పెట్టండి. నైవేద్యము అనేటువంటిది పిల్లవాడికి ఉండే బాక్స్లో అన్నము, కాస్త పప్పు స్వామివారి నైవేద్యం చూపించి అదే నైవేద్యాన్ని కాస్త పిల్లవాడి కూడా ఇచ్చి పంపించేసేయండి. లేదా ఇక్కడ నైవేద్యం అన్నము, పప్పు నైవేద్యం చూపించి మధ్యాహ్నం వస్తే మధ్యాహ్నం, సాయంత్రం వస్తే సాయంత్రం ఆ యొక్క ప్రసాదాన్ని పిల్లవాడికి పెట్టండి. అద్భుతంగా అతని యొక్క జీవితం బాగుంటుంది. జూలై 19 తర్వాత నుంచి. ఈ మిథున రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగుల విషయానికి వస్తే కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది. మనకి రావాల్సింది మనకన్నా తక్కువ మార్కులతో వచ్చిన వాళ్ళకి జాబులు రావడము, మనతో ఉండి చిల్లరగా ఉన్నటువంటి అంటే తక్కువ స్థాయిలో చదువుతూ సరైన నాలెడ్జ్ మీకున్నంత నాలెడ్జ్ కూడా లేనటువంటి వారికి ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల మీరు కాస్త మనక్షోభం అనేది జరుగుతుంది. కాబట్టి మిథున రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రతిరోజు మీరు శ్రీ దక్షిణామూర్తియే నమో నమః అని 108 సార్లు చదువుకోండి. ఉత్తరంగా కూర్చుని దక్షిణ వైపు చూడండి. కాస్త మిశ్రి లేదా గండ చక్కెర అంటారు, దీన్ని నైవేద్యంగా సమర్పించి చీమలకి ఆహారంగా దాన్ని విడిచిపెట్టేసేయండి. సర్వం పరమేశ్వరార్పితమస్తు అనుకోండి. ఎగ్జామ్స్కి అంటే మీరు ఏ ఉద్యోగానికి అయితే వెళ్తున్నారో ఆ ఉద్యోగానికి వెళ్ళడానికి ఒక 5-6 రోజులు ముందుగా, నియమం చెప్తున్నాను, ఖచ్చితంగా 5-6 రోజుల ముందుగా శివాలయంలో ఉత్తర భాగంలో కూర్చుని దక్షిణం వైపుగా చూస్తూ మేధాం ప్రజ్ఞాం యజ్ఞాం పరయచ్చ స్వాహ అని చెప్పుకోండి. తర్వాత ఈశ్వరుడి దర్శనం చేసుకుని వెనుదిరిగి చూడకుండా మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇలా చేయగలిగితే 98% ఉద్యోగం అవకాశం వచ్చేటువంటి వ్యవస్థ ఎక్కువగా ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు శుభవార్త అనేటువంటిది జూలై 29వ తారీఖు నుంచి ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారంలోపు మీరు స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించి మీ మరిన్ని విషయాలను తెలుసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది.